ఈరోజు మే 12వ తారీఖు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియాలో ఈ పండగ చాలా ప్రత్యేకం అన్నమాట. బుద్ధ పూర్ణిమ అంటే అసలు ఎందుకు జరుపుకుంటారనే ప్రశ్న చాలామంది మదిలో వస్తుంది. ఇది బౌద్ధులకు చాలా ప్రత్యేకం అన్నమాట. ఇక్కడ 3 అంశాలు స్పష్టంగా మనం తెలుసుకోవాలి. బుద్ధుడికి సంబంధించి ఆయన పుట్టుక, ఆయన జ్ఞానోదయం, ఆయన మరణం, ఈ 3 కూడా ఇదే రోజున జరిగాయి. బర్త్, ఎన్లైటన్మెంట్, డెత్, ఈ 3 కూడా ఇదే రోజున బుద్ధ పూర్ణిమ రోజున జరిగాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం పాటించే వాళ్ళందరూ కూడా ఇది చాలా పవిత్ర దినంగా, ముఖ్యంగా హార్మోనీ, పీస్ని ప్రమోట్ చేస్తూ అందరూ మెసేజెస్ పంపించుకుంటారు. యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ఈవేళ బుద్ధ పూర్ణిమ అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఫుల్ మూన్ డే, ఈ పౌర్ణమి రోజున, ఇప్పుడు వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అంటాం. ఈ పౌర్ణమి రోజున ఆయన లుంబినిలో జన్మించారు. ఆ తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం కలిగింది కూడా ఇదే రోజు. ఇది బోధ్ గయాలో 6 సంవత్సరాల స్పిరిచువల్ పర్స్యూట్ తర్వాత, 6 సంవత్సరాల తపస్సు తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందనమాట. అది కూడా ఇదే రోజు. ఆ తర్వాత ఆయన చనిపోయింది. 80 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతారు. ఆయన నిర్వాణం పొందుతారు. దాన్నే మహాపరినిర్వాణ అని కూడా అంటారనమాట. ఇది కూషి నగరాల్లో జరిగింది. అది కూడా ఇదే రోజున జరిగిందనమాట. సో ఈరోజు మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన రోజు, మెడిటేట్ చేసుకోవాల్సిన రోజు, స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇంకా ప్రమోట్ చేసుకోవాల్సిన రోజు అనమాట. ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులందరూ కూడా ఈరోజు ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం, ఒకరికొకళ్ళు శాంతి సందేశాలు పంపించుకోవడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ రోజున బుద్ధుడు పుట్టినరోజు కాబట్టి ఇంకా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. స్పిరిచువల్ రిచువల్స్ కానీ, రిలీజియస్ అబ్జర్వెన్సెస్ కానీ చాలా ఉంటాయన్నమాట. హిస్టారియన్స్, చరిత్రకారులు చెప్పిన ప్రకారం సిద్ధార్థ గౌతమ లేదా గౌతమ బుద్ధ ఈయన 563 BCలో పుట్టారు. దాదాపు 80 సంవత్సరాలు జీవించారనమాట. ఆయన లుంబినిలో పుట్టారనమాట. సో ఈ రోజున పీస్, కంపాషన్, ఎన్లైటన్మెంట్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులందరూ కూడా. ఈ రోజున మనందరికీ తెలుసు వైశాఖ పౌర్ణమి లేదా విశాఖ అంటుంటాము. ఇది కూడా ఈరోజు బుద్ధిస్టులకి చాలా ప్రత్యేకం అనమాట. మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది. కానీ భారతదేశంలో చాలా వరకు కనుమరుగైపోయి సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఏషియాలో చాలా ప్రబలుతుంది కాబట్టి, సో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆసియాలో ఇది గొప్ప పండగ అని చెప్పచ్చు అనమాట. మనకు తెలుసు గౌతమ్ బుద్ధ 4 నోబుల్ ట్రూత్స్ మరియు అష్టాంగ మార్గ మానవాడికి ప్రబోధించారు. అవన్నీ మననం చేసుకుని జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన రోజు ఈ రోజు అనమాట. దాంతోపాటు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో బుద్ధ పూర్ణిమ ఎందుకు జరుపుకుంటారనే క్వశ్చన్ రిపిటేటివ్గా వచ్చిందనమాట. ఒకసారి ఈ ప్రశ్నకు కూడా మనం సమాధానం చూసుకోవాలి.